వరాలు. నూకరాజు ఎవరు? ఏం పేరు మీ ఆయన పేరు? నీ పేరేంటి? వరాలు. వరాలు. ఇక్కడ దేవుడున్నాడా? ఉన్నాడు, యేసయ్య. అందరూ ఆ స్పర్శను అనుభవిస్తున్నారు. ఆ స్పర్శను మేము అనుభవించలేకపోతున్నాం. మాకు కూడా కావాలా అని మీరు ఆశపడుతున్నారు. అవునా? అవును, ఆశపడుతున్నారు. పిల్లలు ఎవరు కావాలి? పాప కావాలా, బాబు కావాలా? ఏదైనా పర్లేదు. చెప్పురా. ఈరోజు దేవుడిని చరిత్రను మార్చడానికే ఈ సభ. చర్చికి వెళ్ళరు. కొట్టాల గట్టిగా చెప్పులు. వరాలు. అందరు చేతులు దించండి. వరాలు ఎవరు? వరాలు. నీ చేతులు చూపెట్టమ్మ. వరాలు. రికమల రబ షెకెదియల రబ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వరాలు అక్కడ ఉంచండి. ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, వేదనతో వచ్చావు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. చాలా వేదనతో వచ్చారు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడమ్మా. రికమల రబ షెకెదియల రబ బబ 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 బబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నూకరాజు ఎవరు? ఏం పేరు మీ ఆయన పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీ పేరేంటి? వరాలు. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, యేసయ్య. ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం. హల్లెలూయా. మీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. చాలా బాధలతో వచ్చారు. అందరూ ప్రేమను పొందుకుంటున్నారు. ఆ ప్రేమ మాకు దొరకట్లేదు. అందరూ ఆ స్పర్శను అనుభవిస్తున్నారు. ఆ స్పర్శను మేము అనుభవించలేకపోతున్నాం. మాకు కూడా కావాలా అని మీరు ఆశపడుతున్నారు. అవునా? అవును, ఆశపడుతున్నారు. ఎవరు కావాలి మీకు? చెప్పు. పిల్లలు ఎవరు కావాలి? పాప కావాలా, బాబు కావాలా? ఏదైనా పర్లేదు. చెప్పురా. ఈరోజు దేవుడిని చరిత్రను మార్చడానికే ఈ సభ. హల్లెలూయా. ఎవరు కావాలా? బాబు కావాలా? నూకరాజు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ లైవ్ పాస్టర్ అమ్మ తేజ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. చూస్తారు. అయితే ఇక్కడ చూడు. మీ ఇంటికి వెళ్ళి చెప్పు మీ ఆయనతో. ఏమని పిలుస్తావు? ఇటు చూసుకుంటూ చెప్పు. బావా, మనకు కొడుకు పుట్టబోతున్నాడు అని చెప్పు. కొట్టు. చెప్పు గట్టిగా. బావా, మన కొడుకు పుట్టబోతున్నాడు. పిల్లల్ని పట్టుకోవాలన్న ఆశ నీలో కనబడుతుంది. పిల్లల స్పర్శ అనుభవించాలన్న ఆశ నీలో ఉంది. చాలా వేదనతో వచ్చావు నువ్వు. చాలా కష్టముతో వచ్చావు నువ్వు. గుండె అంత బరువుతో వచ్చావు నువ్వు. కానీ దేవుడు చెబుతున్నాడు, చక్కని బిడ్డను నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు
నీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. నీ వేదనను దేవుడు తొలగించబోతున్నాడు. మందిరానికి వెళ్తారా? మీరు వెళ్తారా? మామూలు దేవుడి కట్టుకు వెళ్తాను, ఇక్కడికి ఎప్పుడు రాలేదు. చర్చికి వెళ్ళరు. కొట్టాల గట్టిగా చెప్పులు. హల్లెలూయా. హైదరాబాద్లో హరిహర కళాభవన్లో పెడతా నేను మీటింగ్. 90% అన్యులు వచ్చి కూర్చుంటున్నారు అక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నేను ఒకటే నమ్ముతానండి, యాపిల్ తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఆమేనండి. బత్తాయి తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. బిర్యానీ తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఆ టేస్ట్ నువ్వు తెలుసుకోబోతున్నావు ఈరోజు. కొట్టాల గట్టిగా చెప్పడం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది బలభద్రపురంలో ఉంటుంటాం. బలభద్రపురంలో ఉంటున్నారు. అమ్మ, బలభద్రపురంలో ఏ పాస్టర్ ఉంటే ఆ పాస్టర్ దగ్గరలో మీకున్న దగ్గరకు చర్చికి వెళ్ళి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, బాప్తిసం తీసుకోండి. నేను దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, అద్భుతమైనటువంటి రీతిలో మీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు. ఈ లైవ్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు చచ్చిపోయాడా? బతుకున్నాడా? బతికే ఉన్నాడు దేవుడు. ఒక అన్యురాలు చెప్తుంది ఏమని? దేవుడు ఉన్నాడు ఇక్కడ. కొంచెం గట్టిగా, దేవుడు ఇక్కడ ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? వచ్చాను నేను. అమ్మా, నమ్మకంతోనే వచ్చాను నేను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తండ్రి, ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. అనేక దినముల నుంచి గర్భఫలం లేక బాధపడుతున్నారయ్యా. వీరి గర్భము యేసు నామములో తెరవబడునుగాక. శారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, యేసు నామములో బిడ్డ గర్భము తెరవబడునుగాక. ప్రతి బంధకం ఆ బిడ్డల నుంచి యేసు నామములో బయటికి రమ్మని ప్రార్థన. ఇప్పుడు ఆ బిడ్డని తాకమని ప్రార్థన. ప్రతి ఒక్క బలహీనతలు, ప్రతి ఒక్క కాంప్లికేషన్స్ యేసు నామములో ఆ బిడ్డను వదిలిపెట్టాలి. యేసు నామములో బిడ్డలో ఉన్న ప్రతి కాంప్లికేషన్స్ యేసు నామములో తొలగి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 ఏమని పిలుస్తావు మీ ఆయనకు చెప్పు. అమ్మా, కళ్ళు తుడుచుకో. హల్లెలూయా చెప్పు. మైక్ పట్టుకో, సంతోషంగా చెప్పు. బావా అని పిలుస్తుంటా. బావా, యేసయ్య ఇక్కడ ఉన్నాడు, మనకు త్వరలో కొడుకు పుడతాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుని కృప నీకు తోడుగా ఉండబోతుంది చెల్లెమ్మా. ఒక అన్నగా చెప్తున్నా, ఒక సేవకునిగా చెప్తున్నా, తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా.